Welcome to our YouTube channel Ashraf and Afrin Kitchens. Please watch complete this video and share your friends. Please subscribe. Don't forget. ఈరోజు ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ గురించి రెసిపీ గురించి తెలియజేస్తున్నాను. కంప్లీట్గా ఈ వీడియో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పదండి ఈ రెసిపీ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాము. ఇందులో యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎర్రగడ్డలు అండి, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం సరిపడే ఉప్పు, కారము, చికెన్ మసాలా టేస్ట్ కోసం అండి. అదే వచ్చేసి మరియు సోయా సాస్ దాంట్లో మిక్స్ చేసేది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, మీరు కనుక మా ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేయండి. అందులో వచ్చేసి మన కొత్త వీడియోలు ఏమైనా ఉంటే మీకు అప్డేట్స్ రూపం ద్వారా మీకు ఫస్ట్ చేరుతుంది. ఓకేనా? పదండి ప్రాసెస్ చేస్తాం. ఇలా ఎగ్ని కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ బాయిల్ మాదిరిగా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఎక్కువగా మిక్స్ చేయకండి, ఎందుకంటే ఎక్కువగా మిక్స్ చేస్తే దాంట్లో ఫ్రైడ్ రైస్లో కరిగిపోయి ఎగ్ అనేది కనపరాదు. ఓకేనా? ఎగ్ను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఏమేమి వేయాలో ఇంగ్రీడియంట్స్ చెప్తాను, చూడండి టిల్ లాస్ట్. ఇప్పుడు వచ్చేసి ఎగ్ను ఇలా కొంచెం కొంచెం కట్ చేసుకొని మనము దీన్ని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో వచ్చేసి మనం మసాలాలు ఏమి యాడ్ చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో మసాలాలు కలుపుకుందాము. ముందుగా వచ్చేసి ఎర్రగడ్డలు మరియు పచ్చిమిరకాయలను వేసుకొని బాగా కలియబెట్టాలి. బాగా కలియబెట్టిన తర్వాత మరియు మీరు వచ్చేసి ఇందులో చికెన్ మసాలా మరియు కారాన్ని యాడ్ చేసుకోవాలి. తగినంత చికెన్ మసాలా మీరు ఎంత ప్రిపేర్ చేస్తున్నారో అందులో యాడ్ చేసుకోవాలి. ప్లస్ కొంచెం తగినంత ఉప్పు మనం దాంట్లోనే యాడ్ చేసేసాము. మరియు దాంట్లో కరివేపాకు కానీ మిక్స్ చేసేసాము. మొత్తాన్ని మిశ్రమాన్ని కలిపి బాగా నీట్గా ఉడికించుకోవాలి, కుక్ చేయాలి. ఓకేనా? కుక్ చేసిన తర్వాత మీరు ఇందులో వచ్చేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ని మనం వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసాము, అందుకే ఇప్పుడు 2-3 చెంచాలు ఆయిల్ని కలుపుతున్నాము. కుకింగ్ ఆయిల్, ఎలిబుల్ ఆయిల్ అండి. ఇది బాగా ఆయిల్ని కలబెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. మిశ్రమాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం వచ్చేసి వైట్ రైస్ అనేది మనం తీసుకోవాలి. ఈ మిశ్రమం రెడీ అయిన తర్వాత వైట్ రైస్ మనము తీసుకోవాలి. ఓకేనా? ఇదండి వైట్ రైస్ని దీంట్లో మిశ్రమంలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉండే మిశ్రమంలో కలుపుకోవాలి. ఇలా అనేసి పొడి పొడిగా చేసి మొత్తం ఉంటలు లేకుండా నీట్గా పొడి పొడిగా మనం ఇందులో వేసుకొని కలుపుకొని దీన్ని ఫ్రైడ్ రైస్ని కలియబెట్టాలి బాగా. ఇందులో మరియు కొంచెం కలియబెట్టుకున్న తర్వాత మనం వచ్చేసి బాగా మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ని బాగా అన్నంలో కలుపుకున్నట్టు నీట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం సోయా సాస్ అనేది మీకు టేస్ట్ ఎంత కావాలో సోయా సాస్ అంత వాల్యూ ఉండే సోయా సాస్ని వేసుకోండి. ఓకేనా? పదండి ఇప్పుడు కొంచెం దీంట్లో సోయా సాస్ అనేది అప్లై చేస్తాం. ఇప్పుడు మనం సోయా సాస్ని దీంట్లో కలుపుకుందాము. తగినంత కావాల్సిన సోయా సాస్ని మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్లో కలుపుకోండి. మరీ ఎక్కువ అంటే టేస్ట్ చెడిపోతుంది, కాబట్టి మీకు ఎంత కావాలో టేస్ట్ ఆమెన సోయా సాస్ వేసుకొని బాగా కలియబెట్టాలి. బాగా కుకింగ్ చేసుకోవాలి. మిశ్రమం అంతా మిక్స్ అయ్యేటట్టు అంతా సోయా సాస్ మొత్తం మన ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఇంకినట్టు బాగా కింది నుంచి పైకి కలియబెట్టుకోవాలి నీట్గా. ఆ తర్వాత దానిపై కొంచెం కొత్తిమీరను పైన యాడ్ చేయాలి ఫ్లేవర్ ఎన్హాన్స్ కోసం. ఓకేనా? దాన్ని వేసుకున్న తర్వాత మనం మొత్తం మిశ్రమాన్ని ఎగ్ ఫ్రైడ్ రైస్ని బాగా కలుపుకొని డెలీషియస్ అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే ఇది మిశ్రమం తయారు చేసే విధానం. మా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూసినందుకు లాస్ట్ వరకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. ఎక్కువ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసేదానికి మాతో హెల్ప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేసి పంపగలరు.